నీటి లోపల ఉండి వహించగలిగి అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చి వీపు మీద పెట్టినా కూడా శరీరానికి ఉరుసుకోకుండా, పైన డిప్పకి దెబ్బ తగిలినా శరీరానికి ఇబ్బంది రాకుండా నీటిలో ఉండగలిగిన ప్రాణి ఒక్క తాబేలి. అందుకే ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు ఆ కూర్మం ఎంత గొప్ప కూర్మంగా తయారైంది అంటే, పోతన గారు అన్నారు, ఆయన సుందరంబగు విష్ణుండు సురలతోడ, మహాసుందరాకారుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అందం సామాన్యమైంది కాదు. ఒక్కసారి ఆయన వంక ఇలా కన్ను విప్పి చూస్తే ఇక కన్ను తిప్పడం కానీ ఆయన్ని స్తోత్రం చేయడం కానీ సాధ్యం కాదుట. విష్ణు దర్శనమైతే నోట మాట రాదు. ఎందుకు రాదు అంటే అసలు ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతారట. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్నంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. ఆయన రూపాన్ని చూస్తే చాలు అంత పొంగిపోతారు. అటువంటి స్వరూపం కలిగినటువంటి సుందరుండగు విష్ణుండు సురలతోడ దేవతలని రక్షించడం కోసమని ఆయన కూర్మితోడ అత్యంత ప్రేమ దయ కలిగినటువంటి వాడై ఒక మహా కూర్మమయ్యే పెద్ద తాబేలుగా మారాడు. ఎంత పెద్ద తాబేలంటే సవరనై లక్షయోజనముల వెడలపునై అతి కఠినంబగు కప్పరమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డిప్ప అతి కఠినమై బహు కాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు తెరుస్తూ ముఖ గహ్వరమును అంత పెద్ద ముఖంతో ఈ సకల చరాచర ప్రపంచమునందలి జీవరాశులనెల్ల మృంగి లోనికి తీసుకుని పోగలుగు వెలది కడుపు, ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతురాశినంతటినీ కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి, దానితో పాటుగా విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టికాళ్ళు, ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిపోయినా సరే ఆ కాళ్ళు ఇలా ఆపితే మళ్ళీ మెల్లిగా అడుగులేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది. మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి. అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది. అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై వెలికి లోనికి చనుదించు విపుల తుండము, లోపలికి బయటికి విడుతున్నటువంటి తొండంతో అంబుజంబుల పోలిడు వక్షయుగము, తామర పువ్వుల్లాంటి కన్నులతోటి సుందరుండగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహా కూర్మమయ్యే. ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయి సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు. మీరు గమనించండి, ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు.